వాళ్ళ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే నిన్న మిట్టల్ కంపెనీ ఏదైతే ఉందో అనకాపల్లిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇవాళ అనకాపల్లికే కాదు, వాళ్ళ అనకాపల్లిలో విశాఖపట్నం తరహాలో అనకాపల్లిలో ఉక్కు కర్మాగారాన్ని రాబోయేటువంటి రోజుల్లో 1,00,000 మంది ఉద్యోగాలు కల్పించేటటువంటి దిశగా ఈ యొక్క ఫ్యాక్టరీని నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని పూర్తి చేసి 29 లోపే దాని ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ వైజాగ్ కానివ్వండి, ఇటు అనంతపురం కర్నూలు జిల్లాలో కానివ్వండి, ఈ సాఫ్ట్వేర్ రంగంలో మరి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, క్యాప్ జెమినీ కానివ్వండి, అట్లాగే పలు కంపెనీలు కంప్యూటర్ రంగ సంస్థలు కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి వరదల రూపేణ అలా పరిగెత్తుకొస్తూ ఉన్నాయి. వాళ్ళ మన కృష్ణా జిల్లాలోనే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బందర్లో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టు కూడా రాబోయేటటువంటి కాలంలో ప్రారంభోత్సవం, దీన్ని పోర్టు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులైనటువంటి యువతకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ప్రతి సంవత్సరం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. గతంలో రిలీజ్ చేశారు, మళ్ళీ మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి, చదువుకున్నటువంటి, విద్యావంతులైనటువంటి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలతో పోటీగా సమాంతరమైనటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా, అట్లాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి అనేక లక్షల మందికి వాళ్ళ ఉద్యోగాలు కల్పించేటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు.